ఈ ప్రభుత్వమే ఈ పోలీసు వ్యవస్థనే అతను చంపేశారని స్టేట్మెంట్ ఇప్పించే పరిస్థితికి వచ్చారు. ఇవి కొన్ని కుట్రలో భాగాలు. ఇలాంటి చాలా సంఘటనలు చూశాను. మొన్ననే కల్తీ మద్యం వచ్చింది. ఈ ప్రభుత్వం ఒకటే చెప్పాను, చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఎవడు ఎక్కడ తప్పు చేసినా, దోషి ఎక్కడున్నా, ఏ పార్టీ వాడైనా ఎవడైనా సరే యాక్షన్ తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పాను. దానిపైన మీరు చూస్తే మరుసటి రోజున వరుసగా ఎవరు చనిపోయిన రాష్ట్రంలో ఈ కల్తీ మద్యంతో చనిపోయారని తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి కొన్ని విషయాలు మీ దృష్టి తీసుకొస్తున్నా. అందుకే పోలీసు వ్యవస్థ జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే ఇలాంటి ఆటలు మనం అరికట్టే పరిస్థితి వస్తుంది. సోషల్ మీడియా ఇంకొక పెద్ద ఛాలెంజ్. ఒకప్పుడు ప్రింట్ మీడియానే ఉండేది, అంత మునుపైతే ఆల్ ఇండియా రేడియోనే ఉండేది. తర్వాత ప్రింట్ మీడియా వచ్చింది, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఈరోజు సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియాకు ఆడిటర్స్ లేరు, ఎడిటర్ లేడు. వాళ్ళు ఏదనుకుంటే అది పెట్టేసి వ్యక్తిగత హననానికి పాల్పడే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి సందర్భంలో వచ్చినప్పుడు ఇది ఒక కొత్త ఛాలెంజ్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది నేను చూస్తున్నాను, చాలా బాధపడుతున్నారు, కుమిలిపోతున్నారు. అలాంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఇలాంటి కొత్త ట్రెండ్స్ వచ్చినప్పుడు పోలీసు వ్యవస్థ కూడా అలాంటి కొత్త ట్రెండ్లు అరికట్టడానికి ఎక్కడికక్కడ మనం చొరవ తీసుకోవాలి, మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది, పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. మీరు కఠినంగా ఉండండి. లా అండ్ ఆర్డర్ కంటే ఏది ముఖ్యం కాదు. ఆడబిడ్డల అఘాయిత్యంగా చేస్తే ఎంతటి వాడైనా సరే, ఒకవేళ తాగిన మైకంలో చేసినా, లేకపోతే పోలీసులు ఏం చేయరనే అహంభావంతో చేసినా, అదే చివరి రోజు వాళ్ళకి కావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇలాంటి మనం కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉండండి. మేము మీకు, మీ కుటుంబాలకు మద్దతుగా నిలుస్తాం. మీ కుటుంబ సభ్యుల వైద్య సేవకు మీకోసం 16 నెలల్లో 33 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ గత ప్రభుత్వం నిలిపేస్తే మళ్ళీ దాన్ని పునరుద్ధరించాం. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరికి 20 లక్షల నుంచి 45 లక్షల వరకు ఉచిత బీమా కవరేజ్ ఇస్తున్నాం. మరణించిన 171 మంది పోలీసులకు బీమా కింద 23 కోట్లు అందించాం. 2266 మంది పోలీస్ పిల్లలకు మెరిట్ మెమోరియల్ స్కాలర్షిప్ల కోసం 5 కోట్లు ఇచ్చాం. రాష్ట్రంలోని 22 పోలీస్ క్యాంటీన్లకు 4,70 లక్షల రూపాయలు మంజూరు చేశాం. గత ఏడాదిగా ట్రావెల్ అలయన్స్ కానీ, సరెండర్ లీవ్స్, అడిషనల్ సరెండర్ లీవ్స్, ఇంకా ఇతర బిల్లులు చెల్లించేందుకు 320 కోట్లు కేటాయించాం. త్వరలో హోంగార్డులకు ఉచిత ఆరోగ్య బీమా, పోలీసు కుటుంబాలకు 30 లక్షల వరకు సూపర్ టాప్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, 1924 రాష్ట్రంలో ఒక విధ్వంసం జరిగింది. అన్ని వ్యవస్థలు పతనావస్థకు వచ్చాయి. ఆ రోజు ఎన్డీఏ మేము ఒకటే హామీ ఇచ్చాం, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి ముందుకొచ్చాం. 16 నెలలైంది. అన్ని వ్యవస్థల్ని ఎక్కడికి